హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కట్టు పొంగలి. కట్టు పొంగలి, మిడి పొంగలి, పొంగలి ఏ భాషలో పిలిచినా, ఎలా పిలిచినా పదార్థం అదే. కట్టు పొంగలి అనగానే తిరుపతి గుర్తొచ్చేస్తుందండి. అబ్బా! తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పెడతారు ఒక్కొక్కసారి ఎంత బావుంటుందో. తిరుపతిలో మీరు ఏ రెస్టారెంట్‌కి వెళ్ళండి ఖచ్చితంగా పొంగల్ దొరుకుతుంది. పొద్దున్నే దర్శనం చేసుకొని బయటకొచ్చి ఏ రెస్టారెంట్‌కెళ్ళినా అరిటాకులో వేడి వేడి పొంగలేసిస్తాడండి. చాలా బావుంటుందండి. ఆలస్యం చేయకండి. ఇది ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా కుక్కర్‌లో ఒక అరకప్పు బియ్యం వేసుకోండి. అలాగే ఒక అరకప్పు పెసరపప్పు వేసుకోండి. మీరు ఎంత చేసుకున్నా 2 ఈక్వల్ పోర్షన్స్‌లో వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని శుభ్రంగా నీళ్లు పోసి 2, 3 సార్లు కడిగేసేయండి. కడిగేశాక అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడంతా శుభ్రం కలిపేసేసి 1కి 3 చొప్పున నీళ్లు పోయండి. మనం 2 అరకప్పులు తీసుకున్నాం కదా, అరకప్పు బియ్యం వేసుకున్నాం, అరకప్పు పెసరపప్పు వేసుకున్నాం. కాబట్టి 3 కప్పులు నీళ్లు పోసానండి. 1కి 3 పోసుకుంటే సరిపోతుంది. కుక్కర్ని పొయ్యి మీద పెట్టి 2, 3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని అలాగే వదిలేయండి. ఇప్పుడు కుక్కర్ కట్టేసి ఈలోపు మనం అందులో తాలింపు పెట్టుకోవడానికి సామాన్లు ఏం కావాలో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా ఒక గుప్పెడు జీడి పలుకులు తీసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర కలిపి పోపు గింజలు ఇలా తీసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ, అలాగే కరివేపాకు. ఇవన్నిటిని రెడీ పెట్టేసేసుకున్నాక పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని అందులో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. దీనికి నేతిపప్పు అయితేనే బాగుంటుందండి. ఆయిల్ అస్సలు వాడకూడదు. బటర్ కొంచెం మెల్ట్ అయిపోయాక శనగపప్పు వేసేసుకోండి. అలాగే మినపప్పు కూడా వేసుకోండి. ఈ రెండింటిని ఒక్క నిమిషం అలా వేపుకున్నాక జీడిపప్పు కూడా వేసేసుకోండి. జీడిపప్పు కూడా ఎక్కువసేపు పడుతుంది వేగడానికి. అన్నిటినీ బాగా నిదానంగా వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయించుకోండి. దేవుడికి ప్రసాదంగా కూడా ఇది చాలా ఈజీగాను చేసుకోవచ్చు, బాగుంటుంది కూడా. ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే అల్లం తరుగు. ఇప్పుడు ఇందులో మిరియం పొడి కూడా వేసేసుకోండి, ఇంగువ పొడి, అలాగే కరివేపాకు అన్నిటినీ కూడా వేసేసుకోండి. చక్కగా బాగా వేగే వరకు వేయించేసేసుకోండి. వేయించుకొని కుక్కర్ ఇప్పుడు ఊడిందో లేదో ఒక్కసారి చూద్దామండి. లోపు అబ్బో బాగానే ఉడికింది. ఇలా 1కి 3 పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు మరీ పాత బియ్యం అనుకోండి ఇంకా నీళ్లు ఎక్కువ పడతాయి. కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. ఒకవేళ ఇలా ఉడికాక కూడా మనం ఇప్పుడు కావాలంటే కూడా వేడి నీళ్ళు ఒక అర గ్లాస్ పోసి కలుపుకోవచ్చు అనమాట. మనకైతే సరిపోయిందండి ఆ వాటర్ అలాగా. ఇప్పుడు వేయించుకున్న పోపుని అందులో వేసేసేయండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసేసుకోండి. శుభ్రంగా అంతా బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోండి. ఇది ఎంత టేస్టో శరీరానికి కూడా అంత మంచిదండి. పెసరపప్పు ప్రోటీన్, మిరియం అరుగుదలకి మంచిది. ఇందులో పడే ప్రతి ఒక్క వస్తువు కూడా మన శరీరానికి ఎంతో ఉపయోగపడే వస్తువులే. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నామంటే ఫస్టే మంచి ప్రోటీన్తో స్టార్ట్ చేసామంటే డే అంతా కూడా చాలా యాక్టివ్గా చక్కగా ఉంటుంది. అలా గరిటె జారుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని ఏదైనా ఒక డిష్లోకి తీసుకుని దీని మీద చక్కగా ఒక 2 చెంచాలు నెయ్యి వేసేయండి. ఆ నేతి వాసనతో గుమగుమలాడుతుంటే ఎంత బాగుంటుందో ఇది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.